హలో గైస్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం హ్యాండ్ రైటింగ్ ఎనిమేషన్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇలాంటి వీడియోస్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ని మీరు మీ మొబైల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. సో దీనికోసం మీరు ఎక్కువగా ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఎలా ఈ విధంగా మీరు సింపుల్గా హ్యాండ్ రైటింగ్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మీకు ఒక ఎడ్యుకేషన్ ఛానల్ లేదా ఒక బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ ఇస్తుంటారు కదా. సో ఇలాంటి ఛానల్స్ క్రియేట్ చేసే వాళ్ళకి సో ఇలాంటి హ్యాండ్ రైటింగ్ ఎనిమేషన్స్ని మీరు ఇచ్చి వీడియోస్ని క్రియేట్ చేస్తే మీకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అందుకే మీరు ఈ హ్యాండ్ రైటింగ్ ఎనిమేషన్స్ ఉన్న వీడియోస్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఛానల్కి సంబంధించిన వాళ్ళు. సో మరి అయితే ఈ వీడియోలో మీరు హ్యాండ్ రైటింగ్ ఎనిమేషన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మొబైల్లో చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొబైల్ స్క్రీన్ ఆన్ చేశాను. సో మీరు ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి బినిమి. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. సో దీని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రో వర్షన్ ఉంది. సో ఈ ప్రో వర్షన్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనకు ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి వీడియో క్రియేట్ చేసేయచ్చు, ఎనిమేషన్ హ్యాండ్ రైటింగ్ వీడియోని. సో ఈ యొక్క వీడియో యొక్క ప్రాజెక్ట్కి ఒక నేమ్ అనేది ఇచ్చారు. సో నేను టెక్ అని ఒక నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ క్రియేట్ మూవీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్రియేట్ మూవీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ చేయడానికి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఎనిమేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫస్ట్ ఇక్కడ స్టిక్కర్, టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్, అలాగే హ్యాండ్ అండ్ మ్యూజిక్ అని ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ బీజీ మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రీన్, బ్లూ, రెడ్, పింక్, సో ఈ విధంగా చాలా కలర్స్ అనేవి ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పింక్ కావాలంటే పింక్, బ్లూ కావాలంటే బ్లూ, ఎల్లో కావాలంటే ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టిక్కర్ అండ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మీరు ఏదైనా ఇక్కడ టెక్స్ట్లో యాడ్ చేయొచ్చు, లేదా ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక ఎనిమేషన్ని యాడ్ చేసేయచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ మనకు కొన్ని స్టిక్కర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఆప్షన్ చేసి మనం ఒక ఇమేజ్ని యాడ్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ చాలా ఎనిమేషన్ స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు స్కూల్ కానీ, డ్రాయింగ్ కానీ, ఎలక్ట్రానిక్కి సంబంధించిన కానీ చాలా రకాల ఇక్కడ ఎనిమేషన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని సర్కిల్స్, సో వీటిని మీరు ఎనిమేషన్గా యూజ్ చేయొచ్చు. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి, అయితే వీడియో అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మీకు ఇక్కడ లోటీ, ఆర్ట్, సో ఇక్కడ వెదర్, సోషల్ మీడియాకి సంబంధించిన, అలాగే ఇక్కడ లాస్ట్లో క్యారెక్టర్కి సంబంధించిన ఎనిమేషన్ లోగోస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్కి సంబంధించిన ఒక ఇమేజ్ని నేను పిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు. సో దీన్ని ఇక్కడ డ్యూరేషన్ ఆప్షన్ల మీద క్లిక్ చేసి దీని డ్యూరేషన్ని మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు డ్యూరేషన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకు దీని యొక్క ఒక ప్రీవ్యూ ఆప్షన్ ప్లే ఉంది చూడండి. సో ఈ ప్లే మీద నేను క్లిక్ చేస్తే ఇది ప్లే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా. సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక హ్యాండ్ అనేది రాయడం జరుగుతుంది ఇక్కడ. సో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ దీని సైజ్ని కూడా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. కింద సైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం సైజ్ని ఇంక్రీజ్ అనేది చేయొచ్చు అన్నమాట. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిలీ అనే ఆప్షన్, అంటే ఫస్ట్ మన స్టార్టింగ్లో ఎప్పటి నుంచి స్టార్ట్ కావాలో సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో దాన్ని మీరు 0 వరకు ఉంచండి. అలాగే దాని కింద ఉన్న ఫ్యూజ్ ఆప్షన్ని కూడా 0 వరకు ఉంచండి. సో ఇక్కడ దీని పక్కన సైజ్ ఆప్షన్ ఈ విధంగా సైజ్ అనేది పెద్దగా చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు తర్వాత మనకి ఇక్కడ బీజీ తర్వాత ఒక హ్యాండ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ హ్యాండ్ అనే ఆప్షన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి మాట్లాడతాం. తర్వాత ఇక్కడ డిలీ ఆప్షన్ని మీరు మ్యాక్సిమం ఈ విధంగా ఎంత ఎక్కువ అయితే వీడియో ఎనిమేషన్ అనేది అంత స్లోగా అవుతుందన్నమాట. సో ఎంత తక్కువగా దీన్ని 0 ఉంచుకుంటే మనకు ఎనిమేషన్ స్పీడ్ అనేది అంత ఫాస్ట్గా అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ సైజ్ని మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని డిలీట్ కూడా చేసేసి వేరే ఎనిమేషన్ని కూడా మీరు యాడ్ చేసేయచ్చు.
తర్వాత మనకి ఇక్కడ ఒక హ్యాండ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ హ్యాండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని హ్యాండ్ రైటింగ్ ఒక స్టైల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కొన్ని స్టైల్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏ హ్యాండ్ స్టైల్ అయితే బాగా నచ్చుతుందో ఆ హ్యాండ్ స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే, సో ఏదో ఒక హ్యాండ్ స్టైల్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ప్రీవ్యూ చూపిస్తాను చూడండి. ఒకసారి వీడియోని నేను ప్లే చేసి చూపిస్తాను ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మ్యూజిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మన గ్యాలరీ నుంచి మనం కొన్ని మ్యూజిక్ ఫైల్ని కూడా యాడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనం వాయిస్ ఓవర్ ఈ విధంగా యానిమేషన్ అనేది యానిమేట్ అవుతుంది. మనం ఇది అక్కడే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో వాయిస్ ఓవర్ ఇచ్చేసి వాయిస్ ఓవర్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు, తగ్గించవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క వాయిస్ ఓవర్, సో ఈ విధంగా ఒక యానిమేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు మనం. ఒక 10 సెకండ్ 5 సెకండ్స్. సో ఈ విధంగా ఒక యానిమేషన్ని మనం క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే మనకు అక్కడ ఒక లెఫ్ట్ ఒక ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి మనం లాస్ట్ ఈ విధంగా 5 యానిమేషన్ని క్రియేట్ చేయొచ్చు. సో 5 కంటే ఎక్కువ యానిమేషన్ని క్రియేట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ప్రీమియం వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ప్రీమియం వర్షన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు 1080p వీడియో ఎక్స్పోర్ట్తో పాటు అన్లిమిటెడ్ వీడియో ఫార్మాట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి ఒక యాడ్ చూసి మనకు అన్లాక్ చేయమని అంటుంది. సో అయితే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా కాబట్టి ఒక 5 యానిమేషన్స్ని మీరు ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ స్టైలిష్ యానిమేషన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ మినిట్లో. ఓకే, సో దీన్ని మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని మీరు షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలోకి MP4 ఫార్మాట్లోకి సేవ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బైనో ప్రో అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ అన్లిమిటెడ్ వీడియో ఫార్మాట్స్ ఎక్స్పోర్ట్ ఇన్ 1080p, అలాగే కాస్ట్యూమ్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఫోటో కానీ ఇంకేదైనా కలర్ కానీ, అలాగే అన్లిమిటెడ్ క్లిప్స్ ఆర్ట్స్ ఇంతకుముందు 5 వరకే చేసుకున్నాం కదా. సో మనం అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. అలాగే